నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగరంలో ఉప్పొంగిన దేశభక్తి, జాతీయత, ఐక్యతను చాటి చెప్పే మ్రోగిన రోడ్లు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్. ఇందూరు నగరంలో జాతీయత, దేశభక్తి ఉప్పొంగింది. ఐక్యతను చాటి చెప్పే విధంగా నిర్వహించిన భారీ తిరంగ ర్యాలీలో వందలాది మంది ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను చేతబూని భారత్ మాతాకి జై అనే నినాదాలతో రోడ్లన్నీ మారుమ్రోగాయి. ఇందూరు నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అనే నినాదాలతో నగరం హోరెత్తిపోయింది. తిలక్ గార్డెన్స్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భరతమాత దాస్య సంకెళ్లు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్పించడం జరిగిందని, వారి బలిదానాల కారణంగా మనం ఈరోజు స్వేచ్ఛ వాయువును పీల్చుకోగలుగుతున్నామని అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని అన్నారు. భారతీయుల అందరి లక్ష్యం జాతీయ పునర్నిర్మాణం, భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలనే సంకల్పం సాకారానికి మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం ఉందో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఈరోజు ఇందూరు నగరంలో ఈ భారీ తిరంగా ర్యాలీ, ఈ తిరంగాలో పాల్గొంటున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారికి మరియు కార్యదర్శులు మరియు ఆఫీస్ విభాగ నాయకులు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కాదు, ఈ ర్యాలీలో యువతులు, అనేక వర్గాల ప్రజలు, వ్యాపార సోదరులు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం భారతీయుల మంత్రం ఒకటే, ఏ సమస్య వచ్చినా కానీ మొన్న సింధూర్ ఆపరేషన్ ఏదైతే
భారతీయులందరూ కూడా ఏకతాటిపై ఏ విధంగా ఐక్యమత్యమైనరో ఇది భారతదేశం అత్యధిక జనాభా ఉన్న భారతదేశము సమయం వస్తే మేమందరం ఒక్క ముట్టి ఒక్కరే ఉన్నామని చెప్పడానికే తిరంగా ర్యాలీ. ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కన్నా ముందు తిరంగా ర్యాలీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూరు నగరంలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అన్నారు. అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. నందిపేట మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్, పశు వైద్యశాల, నర్సరీ, ఫైర్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. 100% ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు సంపూర్ణంగా అమలయ్యేలా రోజువారీ పర్యవేక్షణ చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. టాయిలెట్స్, త్రాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరమైన పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్కు సూచించారు. హైరిస్క్ కేసులను సిహెచ్సిలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని అన్నారు. డెలివరీల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కడా కూడా మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ 100% జరగాలని, డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాల వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీ ముక్త భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలని, గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను విరివిగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. వెటర్నరీ హాస్పిటల్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి పశు వైద్యాధికారి డాక్టర్ నితీష్ వర్మ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ ఫైర్ స్టేషన్ను సందర్శించి విపత్తులు, అతివృష్టి సంభవించిన సమయాలలో సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్రావును ఆదేశించారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకుని నరేంద్ర మోదీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ మంగళవారం నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయటం జరిగింది. మోదీ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ నోట్లు సృష్టించి అధికారంలోకి రావటం జరిగిందని, రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయట పెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్సైట్ను బ్యాన్ చేయటం జరిగిందని అన్నారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్సైట్ను బ్యాన్ చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతోందని పదే పదే చెప్తున్నా ఈరోజు వెలుగులోకి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. ఈ దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతున్న తీరును ఎండగడుతూ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రకటించారో నిన్న ఈసీ ఆఫీస్కు నిరసనగా వెళ్తున్నటువంటి 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు వారికి బాసటగా నిలవడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం, మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో 3వసారి ఓట్ల దొంగతనంతో 3 సార్లు కూడా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీని వెంటనే నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో నిజాయితీపరుడైనటువంటి రాజకీయవేత్తగా ఈ రోజు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మడం జరిగింది. ఇక మోడీ పతనం ఖాయం. ఖచ్చితంగా మోడీ దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ను తన ఆధీనంలో పెట్టుకుని దేశంలో ఎన్నో వేల ఓట్లు దొంగతనంగా సృష్టించి మోదీ అధికారంలోకి వచ్చాడు తప్ప ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని అన్నారు. దేశానికి నైతికంగా మోదీ ప్రధాని కాదని కేశవేణు అన్నారు. రాహుల్ గాంధీ మోదీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియను బయటపెడితే బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ మెంబర్ బొబ్బిలి రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఈ నెల 19 నుండి 22 వరకు మేడ్చల్లో జరిగే సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని షాపూర్ నగర్ గాజుల రామారాం మహారాజా గార్డెన్స్లో జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల జాబితాను తొలగించడం హాస్యాస్పదమని అన్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా విధులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్పై ఒత్తిడి పెంచి ఓటర్ల జాబితాను తొలగించడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికీ ఓటర్లుగా గుర్తించి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ గోడ ప్రతుల ఆవిష్కరణలో సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ నాయకులు బి రఘురాం, కుశాల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్లో సంకట విమోచన గణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో స్వామివారిని అభిషేకించి విశేష పూజలు చేశారు. అంతేకాక నవగ్రహ పూజ, లక్ష్మీ గణపతి హోమం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు గావించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ భక్తుల సహకారంతో సంకట విమోచన గణపతి ఆలయం నిర్మించి ఏడాది గడిచిందని అన్నారు. ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలో నూతనంగా నిర్మించనున్న షెడ్ ఏర్పాటుకు భక్తులు విరాళాలు అందించారు. త్వరలో షెడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, అశ్విన్ సెట్, బర్ల మధుకర్, ఆనంద్, శంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్లో కాలనీలో వెలిసినటువంటి సంకటమోచన గణపతి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయము స్వామివారికి అభిషేకాలు, తర్వాత నవగ్రహ పూజ, తర్వాత లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. భక్తుల సహకారంతో ఉదయం నుంచి చక్కగా భక్తులందరూ వచ్చి స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. తర్వాత లక్ష్మీ గణపతి హోమము, తర్వాత పూర్ణాహుతి, అన్నదాన కారణం కూడా నిర్వహించడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా భక్తులు సహకారం చేసినట్టుగా ఇక్కడ ఊళ్ళో షెడ్ నిర్మాణం కోసం కూడా అందరూ దాతలు ముందుకు రావడం జరిగింది. ఆ వినాయకుడు అందరికీ కూడా ఆయురారోగ్యశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి చక్కగా జిల్లా పాపలు అందరూ సుఖంగా ఉండాలని, ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు అందరూ పాల్గొని చక్కగా ఆ వినాయకుడు అనుగ్రహం పొందాలని అందరూ కూడా నవీపేటలో ఓ వ్యక్తి ఏటీఎం చోరీకి యత్నించగా బ్యాంక్ అధికారుల సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా దొంగను అదుపులోకి తీసుకున్నారు. తాగిన మైకంలో ఏటీఎంను ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని విచారణ చేపట్టిన ఎస్ఐ వినయ్ కుమార్ కేసు నమోదు చేశారు. నవీపేట మండల కేంద్రంలో రాంపూర్ రోడ్డు వద్ద గల ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం రాత్రి దొంగతనానికి విఫల యత్నం చేశారు. విచారణ చేపట్టిన స్థానిక ఎస్ఐ వినయ్ చోరీకి ప్రయత్నించిన రెంజల్ మండలం కూనేపల్లి గ్రామానికి చెందిన సుధాపల్లి నరేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ, నిజామాబాద్ ఎస్బీఐ కంట్రోల్ రూమ్ నుండి పోలీస్ స్టేషన్కు ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే ఏటీఎం వద్దకు చేరుకుని నిందితుడు ఏటీఎంను పగులగొడుతుండగా పట్టుకోవటం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి దొంగతనానికి పాల్పడ్డాడని, నిందితునిపై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా లేదా అని విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని చెప్పారు. నిన్న అర్ధరాత్రి సమయంలో రాంపూర్ రోడ్లో గల ఎస్బీఐ ఏటీఎంలో ఒక అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు ఎస్బీఐ ఎవరైతే ఏటీఎంని మేనేజ్ చేస్తారో వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని చెప్పి మా కంట్రోల్ రూమ్కి ఇంటిమేషన్ రాగానే నైట్ పెట్రోలింగ్లో ఉన్న మా సిబ్బంది ఏఎస్ఐ గారు అండ్ సిబ్బంది వెంటనే ఇమీడియట్గా స్పాట్కి చేరుకోవడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక అతను తాగిన మత్తులో ఆ ఏటీఎం ఏదైతే మిషన్కి ఉన్న డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రాథమిక విచారణలో అతను తాగిన మత్తులో ఇలా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అతని పాత ఏమన్నా కేసులు ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అతని పైన ఎటువంటి కేసులు లేవు. అతని పేరు వచ్చి సుద్దపల్లి నరేష్, ప్రాపర్ కూనపల్లి, రెంజల్ మండల్. ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఎస్బీఐకి సంబంధించిన హిటాచి కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య అధికారులకు సూచించారు. అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాల నియంత్రణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్యతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూరు మండలం మాణిక్ బండార్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ, పోలీస్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్, సిపి చర్చించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై మూల మలుపులు, కలవర్టులు, ఎత్తుపళ్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవటం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈఏ మల్లారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, హర్ష,
108 ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి బుధవారం వారాంత సంత ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని సమీప గ్రామాల ప్రజలతో పాటు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో వారసంత ఏర్పాటు చేయనున్న సందర్భంగా సహకరించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులు ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రికి, ఎస్ఐ ముత్యాల రమకు వినతి పత్రాలు అందజేశారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు తమ గ్రామస్తులు ఇతర గ్రామాలలో నిర్వహిస్తున్న సంతకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. దీనివల్ల గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అంతేకాకుండా సమయం వృధా అవుతోందని తెలిపారు. స్థానికంగా వారాంతపు సంత ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులకు, చుట్టుప్రక్కల గ్రామస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్న ఆలోచనతో గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి గ్రామంలో వారాంతపు సంత ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుందని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి బుధవారం కూరగాయల సంత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారస్తులు జాన్కంపేట్ గ్రామంలో ప్రతి బుధవారం ఏర్పాటు చేస్తున్న సంతలో ప్రజలకు అవసరమైన కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించేందుకు ముందుకు రావాలని కోరారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నీలం కృష్ణ, ఉపాధ్యక్షులు ఎండి తాహేర్, ప్రధాన కార్యదర్శి వల్మల మురళి, కార్యదర్శి ఎంబ గంగాధర్, కార్యదర్శి అర్సపల్లి క్రాంతికుమార్, కోశాధికారి ప్రదీప్ గౌడ్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూర్ కిషోర్, పెర్క రవికుమార్, చిలుక ప్రవీణ్, పిట్ల రాము తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు అందరం కలిసి మా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్కెట్ కూడా చాలా బాధాకరం అవుతుందని చెప్పేసి యాక్సిడెంట్ అవుతుంది. దాని మూలన మేమందరం కలిసి ఈరోజు ఎంపీడీఓకు లెటర్ ఇచ్చేసి వచ్చాము. దాని గురించి మా ఊర్లో జాంపేటలో సంత పెట్టుకుంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ, లేడీస్ కానీ అందరికీ కోవిడ్కి రావడం కానీ నైపేట్ కానీ నిజామాబాద్ కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా ఊరు ప్రజలు, గ్రామ పెద్దలు అందరం కలిసి రేపు బుధవారం రోజున మా జాంపేటలో మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది. కావున మీరందరూ కలిసి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో జాంపేట నుంచి మా గ్రామ యువకులం, గ్రామ పెద్దలం అందరం కలిసి నిర్ణయించుకున్నాం. ఇంకా మన మార్కెట్ మన జాన్కంపేట జీపీ దగ్గర పెడుతున్నాము. మన ఎడపల్లి మండలం చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో మన పోచారం, జూపల్లి, తాడెము, అబ్బాపూరు, సారంపూరు, నెవరునారు వీరందరూ మన జాన్కంపేటకి వచ్చి సక్సెస్గా చాలా బాగా చేయాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్,
ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రజల్లో చైతన్యం రావడానికి గ్రంథాలయం మూల కారణమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఇంకా జ్ఞానాన్ని రూపొందించే గ్రంథాలయం సరస్వతి నిలయంగా పిలువబడుతోందని అన్నారు. ఎంతో మంది మేధావులు, విద్యార్థులు, వృద్ధులు గ్రంథాలయానికి వచ్చి వారి మేధస్సును పదును చేసుకుని వెళుతున్నారని ఆయన పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవం మరియు గ్రంథాలయ ఉద్యమ నాయకులు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా నగరంలోని జిల్లా గ్రంథాలయంలో ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డితో పాటు గ్రంథాలయ సిబ్బంది పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రంథాలయాల ఏర్పాటు కోసం ఎస్ఆర్ రంగనాథన్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ పరిణామాలతో ప్రజలకు గ్రంథాలయం ద్వారా ఎన్నో ఉపయోగాలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం రావడానికి గ్రంథాలయం మూల కారణమని, ఇంకా జ్ఞానాన్ని రూపొందించే గ్రంథాలయం సరస్వతి నిలయంగా పిలువబడుతోందని అన్నారు. ఎంతోమంది మేధావులు, విద్యార్థులు, వృద్ధులు గ్రంథాలయానికి వచ్చి వారి మేధస్సును పదును చేసుకుని వెళుతున్నారని రాజారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి మహత్కార్యం ఎస్ఆర్ రంగనాథన్ ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. ఆగస్టు 13న నిర్వహించనున్న క్విట్ కార్పొరేట్ ఆందోళనను అన్ని సంఘాలు విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ 60% దేశ సంపదను పెట్టుబడిదారులకు అనుకూలంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్లు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశ సంపద 60% పెట్టుబడిదారులకు అనుకూలంగా దోచిపెడుతున్నారని, 1% సంపద పేద ప్రజల్లో ఉందని ఆరోపించారు. ఆదాని, అంబానీల వ్యాపారం కోసం ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేటీకరణ కోసం తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు. 1942లో ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగిందని, ఆ స్ఫూర్తితో భారతదేశంలో క్విట్ కార్పొరేట్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కమిటీలు క్విట్ కార్పొరేట్ పేరు మీద ఆందోళన పోరాటాలకు పిలుపునిచ్చింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్ల కాలంలో దేశ సంపదను మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకి, యాజమాన్యాలకి కట్టబెడుతుంది. తన అనుచరులుగా ఉన్నటువంటి అదానీ, అంబానీలకి పెద్ద ఎత్తున దేశ ఆస్తుల్ని కూడబెడుతున్నారు. ఈ దేశంలో పెద్ద మొత్తంలో కార్పొరేట్ల దగ్గర 60% సంపద పోగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో 1% మాత్రమే సంపద పోగుపడినటువంటి పద్ధతి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. వీటిని నివారించడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడట్లేదు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కార్పొరేట్లకి అప్పచెప్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ ఆందోళన పోరాటాల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో వికలాంగునికి జరిగిన అవమానాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం తీవ్రంగా ఖండించారు. వికలాంగుని భూ సమస్యను పరిష్కరించి ఆయనతో దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎంఆర్పీఎస్ నాయకులు సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తన భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్కు వచ్చిన వికలాంగుణ్ణి గెంటివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రాజు అనే వికలాంగుడు
తన భూ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రాన్ని ఇవ్వటానికి వెళితే అతనికి తీవ్ర అవమానం ఎదురైందని అన్నారు. కలెక్టరేట్ సిబ్బంది అతన్ని బయటకి నెట్టివేయడం బాధాకరమని అన్నారు. వెంటనే రాజుకు న్యాయం చేయాలని, ఆయన్ను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కోటగిరి తహసీల్దార్ గంగాధర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, కన్నెం శ్రీనివాస్, తోటసాయిలు, గోపి, రాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో సందర్భంగా అక్కడ ఏదైతే రాజు ఉన్నాడో, రాజు గంగారాం అనే వ్యక్తి గత ఎన్నో సంవత్సరాల నుండి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ వారి ఏదైతే భూమి సమస్య ఉందో ఆ భూమి పైన న్యాయం జరగాలని చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఆయన కార్యాలయాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకొని నాదుడు లేకపోయా అని ఆయన ఏదైతే నిన్న మరి జిల్లా కలెక్టర్ గారిలో ప్రజావాణి సందర్భంగా వారు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న కలెక్టర్ గారి సిబ్బంది గారు మరి రాజుగారు పైన అగౌరవపరిచి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లాక్కుంటూ బయటకి తోసేయడం బాధాకరమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి సర్కారులో ఇది జరగడం అంటే అత్యంత ఈ దివ్యాంగులను అణచివేతకు గురి చేస్తున్న సమస్య ఇది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. హెల్మెట్ ధారణపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఎడపల్లి ఎస్ఐగా ముత్యాల రమ బాధ్యతలు చేపట్టిన 2 రోజుల తర్వాత ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ రమకు ఎడపల్లి ఫస్ట్ పోస్ట్ కావటం, 2 రోజులకే యాక్సిడెంట్ కావడం ఆమెను ఆందోళన కలిగించింది. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాఖీ పౌర్ణమి రోజు ఎస్ఐ రమ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహనదారులకు రాఖీలు కట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఇది అన్నా చెళ్లల రక్షా బంధన్ అని అన్నారు. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, ఎక్కువ శాతం జరిగే రోడ్డు ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగిలి మృత్యువాత పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే ట్రాక్ వద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న విషయాన్ని గమనించారు. ఈ మేరకు ఎస్ఐ రమ మంగళవారం ఈ గుంతలను పూడ్చి వేయించారు. రైల్వే ట్రాక్ వద్ద ఏర్పడ్డ గుంతల్లో కంకర డస్ట్ కలిపిన మెటీరియల్ను వేయించి పూడ్చి వేయించారు. పూర్తిగా అధ్వానంగా ఉన్న ట్రాక్ రోడ్డును కంకర డస్ట్ వేసి గుంతలు మూసివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. రైల్వే శాఖ అధికారులు రోడ్డు బాగు చేయాల్సి ఉండగా ఎస్ఐ ముత్యాల రమ సొంత నిర్ణయం తీసుకుని గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడంతో స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లాల్జీ, హర్షద్ తదితరులు ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందు ఉంచడం చాలా సంతోషంగా ఉందని డీసీసీ డెలిగేట్ జె రమేష్ అన్నారు. తమ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో అనేక అభివృద్ధి పనులు చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన కొత్త రేషన్ కార్డులను డీసీసీ డెలిగేట్ జె రమేష్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ మండల అధ్యక్షుడు పోల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్వేతలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ రమేష్ మాట్లాడుతూ గ్రామానికి మొత్తం 133 రేషన్ కార్డులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మొదటి విడతగా మంజూరు చేయించారని అన్నారు. మొదటి రోజులో భాగంగా 13 మందికి నూతన రేషన్ కార్డులు అందజేశామని ఆయన తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని ఆయన అన్నారు. నూతన రేషన్ కార్డులు తీసుకున్న లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అలాగే గ్రామానికి అవసరమైన నిధులను తమ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. మొదటి విడతలో భాగంగా తమ గ్రామంలో 40 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అవి నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దస్కంటి లక్ష్మణ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిట్లా నెహ్రూ, మండల కాంగ్రెస్ సెక్రటరీ కొండ శ్రీనివాస్, బొల్లం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎనీ టైం కూడా ఆ సిస్టమ్ చాలా ఉంది కాబట్టి ఎవరైనా పేరుని ఇన్క్లూడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాటలు చెప్పే ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వాలు అవి కావు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గవర్నమెంట్ 2 ఏళ్లలో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఈ విద్యుత్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు సన్నం బియ్యము కంట్రోల్ షాపులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆనందపడుతున్నారు పేదవాళ్ళు. అన్ని రకాలుగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా అనేక విధాల అభివృద్ధిలో ఈ మల్లారం గ్రామంలో 40 ఇండ్లు మంజూరు కాబోతున్నాయి. అందరికి కూడా ఖాతాల్లో అమౌంట్ పడతా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మాదిరిగా దివ్యాంగులు, కిశోర బాలికలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని ఐకేపీ నవీపేట ఏపీఎం మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 25లోగా నూతన సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలని మహిళా సమైక్య సభ్యులను కోరారు. నవీపేట మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో మంగళవారం సమైక్య అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలలో దివ్యాంగుల సంఘాలు, కిశోర బాలికల సంఘాలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా లోన్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని సంఘ సభ్యులకు సూచించారు. నూతన సంఘాలు ఏర్పాటైన వారికి బ్యాంకుల్లో ఖాతా ఇప్పిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సంఘాలు ఏర్పాటు చేయడంపై డ్వాక్రా గ్రూప్ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య కోశాధికారి సుశీల, సిసిలు, వివోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఆల్రెడీ వృద్ధులు ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. వాళ్ళని కాకుండా అసలు వృద్ధులు సంఘాల్లో లేని వాళ్ళని వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం. ఈ వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం వలన ఏంటంటే వాళ్లకు ఏదైతే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చాలా సమస్యలు ఉంటాయి, వృద్ధుల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి మాట్లాడుకోవడం కానీ, ఏవైనా వాళ్ళకు ఇంకా పథకాల గురించి చెప్పడం కానీ, ఏ విషయాలైనా కూడా ఆ సంఘం మీటింగ్లో మాట్లాడుకొని ఆ వృద్ధులకు జరిగేటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి వృద్ధులకు ఉంటుంది. ఇక 3వ అంశం ఏంటంటే దివ్యాంగులు, తర్వాత విభిన్న సామర్థ్యం గల వాళ్ళకి సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ వచ్చేవాళ్ళు, సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మనము 5 నుంచి 10 మంది సభ్యులు వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని కూడా మనం సంఘంలో చేర్పించేసి వాళ్ళతో కూడా పొదుపులు అనేది ఏర్పాటు చేయించాలి. వాళ్ళు సంఘంలో ఉన్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఎంటర్ప్రైజెస్ చేసుకోవడం, అంటే ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి మనము రుణాలు అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజు భోగ్ భండార్ నిర్వహించి భారీ ఊరేగింపు చేపట్టారు. గిరిజన యువతులు బంజారా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా బంజారా మహిళలు 9 రోజులు ఉపవాస దీక్షలు ఆచరించి తీజ్ యాడిపై ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా 9 రోజులు ఒక్కో కార్యక్రమంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా మంగళవారం భోగ్ భండార్ కార్యక్రమం జరిగింది. అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, బంజారా యువతులు ఈ ఊరేగింపులో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. బాగుపడాలని, అలాగే వర్షాలు మంచిగా పడాలని చేస్తారు ఆ పండుగని. సేమ్ రామ్ నా పేరు మానవత్ తెలంగాణ యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తీస్ ఫెస్టివల్ని ఈ యూనివర్సిటీలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫెస్టివల్కి యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. పెళ్లి కానీ ఆడపిల్లలు జరుపుతారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు ఎక్కువ కురవడానికి, ఇంకోటి పెళ్లి కానీ ఆడపిల్లలకి మంచి భర్త రావడానికి చేస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగర అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మార్వాడి గల్లీలోని తన నివాసంలో శ్రావణమాస పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథునికి భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో 10 మంది ప్రముఖ వేద పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా మహాదేవునికి గంగాజలం, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు జిల్లా ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని గత 50 ఏళ్ల నుండి నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించడంతో పాటు మనశ్శాంతి, దృఢ సంకల్పం కలుగుతోందని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇదివరకే మొక్కల పెంపకంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన నేపథ్యంలో కళాశాలలో కొబ్బరి మొక్కలను కూడా పెంచేందుకు ప్రిన్సిపల్ బుద్ధిరాజు ఆసక్తిని కనబర్చారు. కళాశాలకు చెందిన 4వ తరగతి ఉద్యోగి సుంకరి లక్ష్మణ్ 4 కొబ్బరి మొక్కలను కళాశాలలో పెంచేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ కొబ్బరి మొక్కలను కళాశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, నేషనల్ హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ నగర కమిటీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. మంగళవారం నాడు నగరంలోని అమన్ నగర్, ఖిల్లా రోడ్డు ప్రాంతంలో షేక్ మీరజ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా అతని వద్ద 6.5 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకుని విచారించగా మహారాష్ట్రలోని భోకర్కు చెందిన ఫారూక్ ఖురేషీ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫారూక్ ఖురేషీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్లో గల శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు గత కొన్ని రోజులుగా నెలలో కేవలం 9 నుండి 10 రోజుల పని దినాలు కల్పిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కార్మికులకు హాజరు శాతం సాకుగా చూయించి ప్రభుత్వాలు పెన్షన్ నిరాకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ప్రతి నెల 26 రోజుల పని కల్పించాలని, నాణ్యమైన తునికాకు, తంబాకివ్వాలని కోరారు. కార్మికుల సంఖ్యకు తగ్గట్టుగా పీఎఫ్ ఖాతాలు ఇవ్వాలని, చాటన్ పేరుతో బీడీ కార్మికుల నుండి, టేకేదారు నుండి బీడీ దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు ఎండి నజీర్, నిమ్మల నిఖిల్, కృష్ణవేణి, దేవగంగు, లావణ్య, లత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 73వ జయంతి సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన సీతారాం ఏచూరి అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ప్రచారం చేయటంలో మరియు దేశంలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను మతతత్వ బీజేపీని వ్యతిరేకించడంలో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఐక్యపరచడంలో సీతారాం ఏచూరి కృషి అనిర్వచనీయమని అన్నారు.
ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కష్టజీవుల పక్షాన కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం తన వర్గ దృక్పథాన్ని వీడనాడి పేదల కోసం పోరాటాలు నిర్వహించాలని నివాళులు అర్పించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందూరు నగరంలో ఉప్పొంగిన దేశభక్తి, జాతీయత ఐక్యతను చాటి చెప్పే విధంగా నిర్వహించిన మారుమ్రోగిన రోడ్లు, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.